హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఎవ్రీ ఇయర్ నరసాపురంలో అయితే అమ్మవారి ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో జాతర అయితే మనకి మినిమం టు మినిమం 10 days వరకు అయితే ఉంటుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు అయితే ఉంటారు. అండ్ ఇక్కడ తీర్థంలో మనకి చాలా కలెక్షన్స్ అయితేనే ఉన్నాయన్నమాట. సరే తల్లి, నీకోసం బొమ్మలు చూస్తున్నాను. సో ఇవైతే మినీ కిచెన్ ఐటమ్స్. ఐరాక్ కూడా ఇవి నచ్చాయి, తను ఆడుకోవడానికి కూడా ప్లస్ అవుతుందని చెప్పేసి చాలా వెరైటీస్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి మార్కెట్లోకి. సో ఇలాంటి కిచెన్ ఐటమ్స్తో ఎవరైతే వాళ్ళ చిన్నప్పుడు ఆడుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి. అండ్ అలానే మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తను ఎక్కడానికి కొన్ని ఉంటే సో వాటికి తీసుకెళ్ళమాట. సో తను కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో చిన్నప్పుడే వాళ్ళని కొంచెం హ్యాపీ ఎంజాయ్ చేయించడం ఇంపార్టెంట్. అండ్ అలానే సో ఈ రంగుల రాట్నం అనేది మా చిన్నప్పుడు చాలా బాగా ఎక్కేవాళ్ళం అన్నమాట. సో అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇక్కడ కోలాటం అయితే జరుగుతుంది. సో మనకి నైట్ అయ్యేసరికి లైటింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. బట్ మేము 5 o'clockకి వెళ్ళాం, బట్ రావడానికి కూడా చాలా టైం పట్టింది. అండ్ క్రౌడ్ తక్కువగానే ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ జాతరలో మనకి ఇదైతే ఎవ్రీడే జరుగుతుంది. చిన్నపిల్లలతో చేపిస్తారన్నమాట. సో చిన్నపిల్లల్ని ఎక్కి తిప్పుతారు. అండ్ అలానే ఇక్కడ మనకి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఐరా ట్రైన్ అడిగిందని చెప్పేసి మేమిద్దరం కలిసి ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాము. ఒకసారి ఎవరైతే నియర్ బై ప్లేసెస్ ఉంటారో విజిట్ చేయండి. అండ్ అలానే ఇక్కడ కబడ్డీ పోటీలు కూడా జరుగుతాయి. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్టేడియం అయితే అక్కడే ఉంటుంది. సో ఒకసారి చూద్దామని చెప్పి నేను ఇయర్ అయితే వెళ్ళాను. సో అంతే ఈ వీడియో నచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.